ఈరోజు మనము బెలూన్ కేవ్స్కి రావడం జరిగింది. టికెట్ కౌంటర్ ఇది బెలూన్ గుహలకు పోయే దారి. ఇదే ఇంకా దారి. బెలూన్ కేవ్స్ అబ్బో కాసునేరా గుహలు చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ. అమ్మ దొరకరండి అసలు ఎవరైనా అనుకుంటారా గుహ ఉందని? గుహ ఉందని ఎవరు అనుకుంటారా? చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మా వాళ్ళు వీళ్ళంతా చాలా అద్భుతంగా ఉంది. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే పైనకి వెళ్తుంది. బెలూన్ గుహలు ఎందుకు వచ్చినాయి? రౌండ్ ఉన్నాయి కాబట్టి, బెలూన్ లాగా ఉన్నాయి కాబట్టి బెలూన్ గుహలు అన్నారు ఇక్కడ. అంటే ఇవేం లేదమ్మా కదా. మనం భూమి లోపలికి వచ్చినట్టు వెళ్తురు లోపలికి కనిపిస్తుంది. చాలా అద్భుతంగా ఉన్నాయి ఫ్రెండ్స్. అమ్మ సొరంగ మార్గమా ఇది? లోపల ఇంకెళ్ళి రాజ్యాలు దేశాలు ఉందామా? వెదర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఫ్రెండ్స్. మనం లోపలికి వచ్చేసినాం ఫ్రెండ్స్. లోపలికి వెళ్తుంటే చాలా గుహ చాలా పెద్దగా ఉంది. ఆంజనేయ లైట్ కామెంట్ చేస్తాను, మీడియా కామెంట్ చెప్పండి, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. పైన ఎంత స్మూత్ గా ఉంది, పైన చాలా స్మూత్ గా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గుహ చాలా అద్భుతంగా. సింహదారం అంటారు. సింహదారం ఎందుకంటే అక్కడ ఇక్కడ మధ్యలో ఇగో ఇట్లా సింహం లాగా ఉంది చూడండి, ఆకారం చూసిరా? ఇగో ఇట్లా ఇట్లా కపాలం లాగా. అక్కడనేమో నోరు తెరిచింది, ఇక్కడనేమో గదవ. ఇగో ఇట్లా చూడండి ఒకసారి కొంచెం ఇట్లా చూడండి. ఇది సింహదారం అంట. చూసుకున్నట్టయితే వ్యతిరేకంగా లైట్స్ కూడా వేసారు ఫ్రెండ్స్. ఇట్లా ఉంది చూడండి, నోరు ఎక్కడ వచ్చిందమ్మా. ఇక్కడ ఉన్నది రాయికి, అక్కడ ఉండేదానికి ఆ మధ్యలో చూడు హాట్ లాగా పెట్టి చేశారు. అది ఎలా వస్తుంది? అదే అక్కడ అదే వాటర్, అది వాటర్ ఫ్లో అవుతుంది, లీకేజ్ ఎక్కడి నుంచో వాటర్ పై నుంచి కిందికి లీక్ అవుతుంది. అంతా సాల్ట్ ఇట్లా ఉన్నాయి చూడండి. ఎంత సాఫ్ట్ అంటే చాలా సాఫ్ట్ ఉంది బెలూన్ గుహలు అంటే, మామూలుగా లేదు అసలు. మంచి నువ్వు సానే పడతారు చూసిరా? సానే అంటారు కదా, సాఫ్ట్ రోలింగ్ మిషన్ తోనే చేసినట్టు ఉన్నాయి చూడండి, అచ్చం కదామా? అంటే ఇట్లుండొచ్చమ్మా, మేబీ ఇట్లుండొచ్చు. దీనికి కాస్త అట్లా మాడిఫై చేయొచ్చు. ఎంత సాఫ్ట్ ఉంది చూడు అసలు. అంతే అమ్మా, అంటే రెడీ విధంగా ఉంటుంది. దాన్ని యాత్రికుల కోసం అలా నీట్ చేస్తారు. అదే ఏముంటా ఎండింగ్, ఇదే ఎండింగ్ పాయింట్. సరే చూడు, పోతే పోండి, ఎండింగ్ పాయింట్ అది. అవునమ్మా, అక్కడ వరకే ఎండింగ్ పాయింట్ అది.
చాలా ఎంత అందంగా అమ్మ ఇక్కడ నుంచి వ్యూ చూడడం ఎంత బాగా వస్తుందో. అయితే పర్వతమ్మ గుహలకు పోయినమ్మా. లోపల చాలా కరెక్ట్ చెప్పింది. అవును ఎస్ అట్లే కదమ్మా. అదే భైరవ దీపం రకరకాల మూవీస్ ఉంటాయి కమ్మా. ముందర ఇంకా అద్భుతంగా ఉన్నాయమ్మా, చాలా బాగున్నాయి. సాహసం గుర్తొస్తుందా? మా స్టూడెంట్స్ కు సాహసం సినిమా గుర్తొస్తుందంట. చూడండి ఎవరు గుర్తొచ్చింది చెప్పండి. రంగా రంగా నీకు గుర్తొస్తుందా సాహసం సినిమా? చాలా అద్భుతమైన ప్లేస్ అని చెప్పుకోవచ్చు. చెప్పుకుంటావు ఫ్రెండ్స్, నువ్వు చెప్పుకోవాలి. బయటకి దారియా ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు అంట. బయటికి ఇక్కడ ఏముంటుంది? పోవాల్సిందే. అక్కడ గుహలు గుహలు ఏడా సరేపా. కోటి లింగాలకు దారి. అరే అమ్మని జాగ్రత్త పట్టుకున్నా. హరే రామ్ హరే కృష్ణ హరే హరే రామ్. లోపలికి అయితే పోతా ఉన్నాము. లైట్స్ మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి, సూపర్ ఉన్నాయి. ఏది అరే నువ్వు భయపడి ఎగరా వాళ్ళని, పిల్లల్ని భయపడి ఎగరా. వాళ్ళు బెదిరికుంటారా? భయపడుకుంటారు నేను చూస్తే. అరే అరే చూడండి ఎంత స్మూత్ ఉందో ఇడ. అబ్బా మా సాఫ్ట్ ఎట్లా చూడండి. ఇక సాఫ్ట్ ఉంది. రియలేరా ఇది? అసలు ఇదేమో సొరంగ మార్గమా ఏంది అసలు? దీని హిస్టరీ ఎవరు చెప్తారో ఏమో మనకి, చరిత్ర ఎవరు చెప్తారో మనకి, గైడ్ ఎవరు ఉన్నారు? అబ్బా ఎంత చల్లగా వస్తుంది అమ్మ గాలి. అవును శివా నువ్వా? లేదు ఈడ హెయిర్ ఈడ పెట్టిరామా. ఇక ఉంది హెయిర్ ఉంది ఈడ. అదే ఎవరే కాదు హెయిర్ అది రాదు వస్తుంది బాబు. ఆడ పైప్ వేసారు పై నుంచి. ఇక ఇక్కడ అడేసారు చూసినావా పైకి? అవును సార్. అమ్మా ఇది వేసినామా? ఇది ఉందమ్మా ఏసీ ఎయిర్ బయట లోపల తీసుకుంటారు. లోపలికి కానీ బయటకి వెళ్తారు. చాలా సూపర్ ఉంది కామా, బ్రహ్మాండంగా ఉంది. వినయ్ వినయ్ ఎక్కడ ఉన్నాడు రా వినయ్? ఎంత నీట్గా ఉన్నాయి వాళ్ళు. బాబా ఏమున్నాయి రా బా, చాలా బాగున్నాయి. స్టెప్స్ కూడా వేసిండ్రు. లేదమ్మా ఇవి స్వరంగాలు లాగా ఏర్పడ్డాయి. ఇవి స్వరంగాలు లాగా ఏర్పడ్డాయమ్మా. ఇగో చూడు ఇంత ముందు ఒకసారి ఇంకా చిన్నగా ఉన్నది, చిన్న లోపడిపోతుంటే కావచ్చు. అంతే
సార్ ఇటు నుంచి కూడా ఎటో గ్యాప్ ఉంది చూడండి సార్ ఇది. ఎటో వెళ్ళిపోయింది. అమ్మా చాలా బాగున్నాయి. అవును సార్ అగో లోపలికి వెళ్తే లైట్ వెళ్తుంది చూడండి సార్. వెళ్తురుందమ్మా లైట్. అవును సార్ అగో అక్కడ వెనకాల మనం పెట్టారు చూడు, లైట్ అదే అదే ఇక్కడ వచ్చింది. ఎస్ ఎస్. వావ్, వాట్ ఏ నైస్. ఏం అద్భుతం మా, చాలా వండర్ఫుల్ అసలు. వావ్. అరే వినయ్, వరుణ్, అసలు ఎంత బాగుంది కదమ్మా, చాలా బాగుందండి. అమ్మని తీసుకురా. ఎంత బాగుంది చూడండి. వెరీ వండర్ఫుల్, ఎక్సలెంట్, అసలు అద్భుతం, మరో ప్రపంచం ఇది అసలు. బా బా బా, వాట్ ఏ నైస్, వండర్ఫుల్. అమ్మ చూసావా, సన్నది తోవ, ఈ తోవలలోకి వెళ్ళి దారిలోకి వెళ్ళి ఇలా వెళ్ళిపోవాలి. ఇలా ఇలా కొత్త కొత్త ఆకారాలు, డిఫరెంట్ డిఫరెంట్, షార్ప్ స్టోనే షార్ప్ ఇట్లా అయిందమ్మా. మంచి ప్లేస్ తీసుకొచ్చి ఏడుంది మాయాదీపం సార్. హైట్ ఉంటే తగులుతా చూడండి. ఏమై రంగా జాగ్రత్త, నువ్వు ఇంకా రారా రే. వినయ్ కూడా ఎక్కడ పోయినరా? మాయా మందిరము, పాతాళ గంగ. ఇక్కడ పాతాళ గంగ, ఇక్కడ పాతాళ గంగ. ఫస్ట్ ఇక్కడ పోదాం రండి, ఇక్కడ ఇక్కడ పోదాం. ఫస్ట్ ఇట్లా వినయ్ నాకు ఇటు వెళ్ళిపోయారు. ఇట్లా పోయిందా అన్నీ రావడం కూడా అమ్మా? ఇట్లా పోదామా? ఇట్లా పోయి ఇట్లా లేదు, రెండు ఉన్నాయి మేడం, రెండు ఉన్నాయి. మాయా మందిరం ఇక్కడ కిందికి ఉంది. బయటికి అవుట్ పాస్ ఇక్కడనే అమ్మా, అవుట్ పాస్ బయటికి అక్కడనే అటే పోవాలి. మళ్ళీ అవి చూసుకొని అటు వెళ్ళిపోవాలి. ఏందది? కోటిలింగాలు. ఎక్కడ కోటిలింగాలు? ఇక్కడనంట. ఫస్ట్ కోటిలింగాలకు కొండ్రా. కోటిలింగాలు ఏడుంటాయి? ఇవే కోటిలింగాలు అండి. రాతి చూడడం ఎంత స్మూత్ గా. ఇది చూడండి, ఒక వెరైటీ వెరైటీ ఆకారాలు. గాలి పైనుంచి కిందికి వస్తుంది గాలి చూడండి. ఎయిర్ పైపు లోపల ఉన్న వాళ్ళకి ఇబ్బంది కాకుండా శ్వాసకి ప్రికాషన్స్ పెట్టారు. కొంచెం సాఫ్ట్వేర్ వేసిరమ్మా, మాడిఫై చేసిరమ్మా. ఫస్ట్ ఇట్లుండే, ఇట్లా చేసిరు, మాడిఫై చేసిరమ్మా. అంటే ఇవి నెత్తులకు తగులుతాయి కదా, దెబ్బ తాకుతుంది అన్నట్టు. అవును, సాఫ్ట్ ఫోటో తీద్దాం సార్. రండి. వండర్ఫుల్ కదా, అంతేనా?
మా కిందికి చాలా అమ్మ కిందికి కూడా ఉందమ్మా. కిందికి ఉంది సార్. వెళ్ళొద్దామా సార్? వెళ్ళొద్దామా సార్? ఇక్కడ పంపాడు ఫస్ట్ కోటిలింగాల పంపాడి. ఇవే కోటిలింగాలండి. ఇవేనా నా కోటిలింగాలు? ఇవే చూడమ్మా. దా ఇట్లా ఉందా, ఇట్లా మెట్లు పెట్టిండ్రు. ఇవేనేమో మా కోటిలింగాలండి. ఇక్కడనే పెట్టిరమ్మా. ఇవేనేమో మరి. ఇవన్నీ అవే కోటిలింగాలు. ఇవన్నీవో కోటిలింగాలు అవన్నీ అవే చూడండి. లింగాలేక కొడనాలకెళ్ళాక ఉన్నాయి. కొడనాలకెళ్ళాక ఇట్లా ఇవి కోటిలింగాలు అంట. ఇంత బాగున్నాయి చూడండి. కోటిలింగాలు. గంగకు దారి ఇది. ఇక్కడ నుంచి ఇటు నుంచి చిన్న చిన్న మెట్లు ఉన్నాయి. ఆ మెట్ల మాదిరిగా మెట్ల దారి ఉంటూ ఐరన్ మెట్ల దారి ఉంటూ చిన్న ఇట్లా కిందికి వెళ్ళిపోవాలి. ఇది పాతాళ గంగనంట. బయటకి దారి అంట. పాతాళ గంగ కూడా ఇక్కడే ఉంది. చూద్దాం మనం. పాతాళ గంగ అంటే ఏం లేదు, కొంచెం వాటర్ తేమలాగా ఉంది నేలకి. ఇట్లా ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి గుహలు. ఎంత వండర్ఫుల్ ఉన్నాయి చూడండి. అక్కడ మీద ఒక గుహ ఉంది. ఇంకా అమ్మా రాండి అమ్మా. అమ్మా అక్కడ లేదు. ఇక్కడ అమ్మ ఇట్లా ఉందా? అవునా మరి ఎట్లా? అరే బాబు అట్లనా మనం బయటకు పోతే పాతాళ గంగ చిన్న చిన్న మార్గం. చెప్పులు ఇక్కడ వాటర్ ఉన్నాయా? బాటిల్ తీసుకొచ్చాను. చాలా దగ్గర ఉన్నాయి. అమ్మా వంగిపోండి అమ్మా. తలగల్ల చాలా దగ్గరగా వంగిపోవాల్సి వస్తుంది. లింగమమ్మా. ఇక్కడ ఒక లింగారకంలో ఇక్కడ ఒక లింగాధారంలో ఉన్నది. ఆ లింగం కూడా దర్శనం ఇస్తుంది మనకి. లోపల పోతే ఈ గుహ కూడా ఉంది. ఇది పాతాళ గంగనంట. ఇక్కడ క్రియేట్ చేసినట్టున్నారు. ఇక్కడ పైపు వాటర్ పైపు పై నుంచి కిందికి వాటర్ వేసినట్టున్నారు. ఇంటికి వెళ్ళే దారి ఇది.
ఇక్కడ ఉంది. ఇటు నుంచి బయటికి వెళ్తే చూడండి పైన ఎంత ఎక్సలెంట్గా ఉంది చూడండి. ఓ సూపర్ ఉంది చాలా. వావ్, దర్బార్ రాజు దర్బార్ లాగుంది చూడండి. రాజువారి దర్బార్ ఎట్లుంటుంది అట్లుంది చూడండి. పెద్ద గుహలు. బెలూన్ గుహలని చిన్నగా ఉన్నప్పుడు విన్నది. చిన్న ఆడొక గుహ, ఇక్కడ ఇంకొకటి గుహ, గుహలో ఇంకొక గుహ, కెమెరాలు సీసీ కెమెరాలు. ఇక్కడ చిన్న ఉన్నప్పుడు విన్నదే మేము బెలూన్ గుహలు ఉంటాయని చదువుకున్నది, బుక్లో చదువుకున్నది. కానీ ఇక్కడ వచ్చి రియల్గా చూస్తున్నాను నేను. అబ్బో ఇక్కడ ఒకటి చాలా బాగుంది. ఇంకో గుహ ఇక్కడ ఏముండదమ్మా ఇక్కడ? ఏం లేదు, ఏనా గడవరకేనా బయటికి వెళ్ళే దారి. బయటికి వచ్చేసినాం. అదే మనం అదే అక్కడ పోతే ఇంకోటి ఇంకోటి పైకి అదే అట్లా పోతే తిరిగేసినాం. ఇక బయటికి వెళ్ళిపోయానా ఆ నుంచి ఇక్కడ అక్కడ పోవాలి. ఎంత కేవ్స్ కోటిలింగాలు ఇంతకుముందు వచ్చింది. చుట్టూ ఒక రౌండ్ వేస్తే కోటిలింగాలు మళ్ళీ సేమ్ ఏదో ఈ ప్లేస్కి వచ్చినాం మనము. మాయా మందిర్ కాడికి పోతున్నాం ఇప్పుడు మనం. మాయా మందిర్ అంట. మాయా మందిర్ అంటే మనం ఎట్లుంటో చూద్దాం, వెళ్దాం పదండి. మాయా మందిర్, మాయా మందిర్కు దారి ఇదే. మాయా మందిర్కు దారి, మాయా మందిరంకు దారి పోతున్నాం మనం ఇప్పుడు. కాంక్రీట్ అమ్మా, ఇక పెట్టేసింది కదా, పెట్టేసింది న్యాచురల్ కదా, కొంచెం మాడిఫై చేసిండ్రు. కాంక్రీట్ కదా మరి, సిమెంట్ కాంక్రీట్. ఏదో గాలి పైపులు, బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు అది ఇది ఇక్కడ ఉండే, ఇట్లా మట్టి మట్టి ఉండే, కొంచెం మాడిఫై చేసి సిమెంటు కంకర వేసి తోలాగా కొంచెం దారి ఏర్పరిచిండ్రు. న్యాచురల్ అంటే న్యాచురల్ కాదు, కొంచెం మాడిఫైడ్. మాయాదీపం అంట దారి. ఇంకా మాయాదీపం లాగానే ఉంది, చీకటి చీకటి ఉంది. ఇక పొంగ పొంగ ఇంకా చాలా దగ్గర అవుతుంది, ఇంకా వెళ్ళాలి. ఇంక అట్లే చూద్దాం. మాయాదీపంకు మరి చాలా భయంకరంగా ఉంది ఈ మాయాదీపం దారి. మందిరం అంట, మాయాదీపం, మాయా మందిర్, మాయా మందిర్. చీకటిగా ఉంది, ముందర వెళ్తురు వస్తుంది, లైట్స్ ఉన్నాయి. అమ్మా తగిలిందా? కొంచెం వంగి రావాలి, చాలా వంగాలి. అమ్మా ఇక ఇట్లా వంగాలి చూడండి, ఏదుండదో కానీ ఇట్లా వంగండి, వంగండి. అమ్మ కిందికి ఇంకా తగులుతుంది. రైట్, ఇది మాయా మందిర్ అంటే ఇదే చూడండి, ఇదే మాయా మందిర్. ఇది మాయా మందిర్. అమ్మా ఇది మాయా మందిర్ అంటే ఏదో మనసులో ఉన్నట్టు లేదు ఇక్కడ. అవ్వమ్మా అవును, ఎవరో పూర్వకాలంలో మనసులు ఉన్నట్లేదు ఇలా. ఇలాగే చూపిస్తాడు అంటే ఆ సెట్టింగ్ లో పెట్టి పిల్లల్ని ఇందాక రెడ్ కలర్ వచ్చింది, ఇప్పుడు ఎల్లో కలర్ వచ్చింది. సన్న వాటర్ వస్తున్నాయి అటు నుంచి, కొంచెం సన్న వాటర్ పదును అక్కడ. ఇది బయటికి వెళ్ళే దారి, ఇది బయటికి వెళ్ళే దారి. అవునమ్మా, ఎంత అద్భుతంగా ఉంది కదా. ప్రకృతి సిద్ధమైన గుహలు, రాళ్ళు, గుహలు చాలా బాగుంది.
అమ్మా చూడు రెండు కలుసుకున్నాయి చూడు అవును. అతుకుపోయింది సహజంగా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే నోటిఫికేషన్ మీకు ముందుగా రావాలంటే బెల్ సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్, జై భారత్. ఇక్కడ గుహల గుహ ఉంది, రండి. అరే ఫస్ట్ ఇది పోందానరా, ఇలాంటి చాలా బాగుంది ఇది. కిందికి వంగిపోవాలి. వావ్, చాలా బాగుంది. వెయ్యి పడగల ధ్యాన మందిరం అంటే ఇదే చూడండి. నెల్లూరు గుహలలో వెయ్యి పడగల ధ్యాన మందిరం అంటే ఇది. ఎట్లా చూడండి, హెయిర్ పెట్టారు. బాగుంది, చాలా బాగుంది. ఊడల మరిగి వెళ్ళే దారి ఇదంట. చూద్దాం ఊడల మరి ఎంత బాగుంది. రమ్మ, ఊడల మర్రి మండపం. అమ్మా కదా, అవును అవు. గుహ చూస్తుంటేనే ఇదే అనిపిస్తుంది. ఎంత బాగా అనిపిస్తుంది అంత చాలా వండర్ఫుల్గా ఉన్నాయి. ఊడల మరి అంట, చూద్దాం మనం పోయి ఎట్లుందో. కొంచెం హెయిర్ లేదు, కొంచెం ఉబ్బరంగా ఉంది. కొంచెం ఇక్కడ హెయిర్ మిషన్ ఉంది కానీ పని చేయట్లేదు, మరేమో కానీ తెలియదు. ఆన్ చేయలేమ్మా, ఖరాబ్ అయిపోయిందమ్మా, ఇది పాడైపోయింది. ఎయిర్ లేకపోతే ఇట్లుంటుందమ్మా, ఉడుకుడుకు వేడిగా. కొంచెం శ్వాసకి ఇబ్బంది కొద్దిగా అవుతుంది కదా, కొద్దిగా ఇక్కడ డిఫరెంట్ అనిపిస్తుంది కొద్దిగా. అది మరీ అవి కాదు, కొద్దిగా లైట్గా శ్వాస కొద్దిగా. కానీ ఇట్లుంటేనే బాగుంటుంది. కొంచెం పచ్చిగా కూడా ఉంది. పచ్చి ఇది పచ్చిగా కూడా ఉందమ్మా. గమ్ము అతుకుంటుందమ్మా. మరి వాటర్ ఉందో పైన చూద్దాం. పైన ఏముందా, వాటర్ ఉందా? చిన్న లింగం ఉంది సార్. ఇక్కడ ఏముందంటే గోడ, ఈ రాళ్ళకి నీళ్ళు ఊడుతున్నాయి సార్. ఏముంది సార్? మొక్కండి. ఇక్కడ బయటికి పోయే ధర ఏంది? ఇదేంది వినయ్? గిన్నా ఇక్కడ ఏం లేదు. ఊడల మరి అనేది ఉంది సార్. మొత్తం ఊడలు ఇట్లా ఊడల చూద్దాం. ఎవరు? ఎందుకురా? నీళ్ళు మొత్తం నీళ్ళు ఊడుతున్నాయి. పైన మొత్తం నీళ్ళు ఊడుతున్నాయి. వాటర్ ఇగో చూడండి, మొత్తం జారుతున్నాయి సార్. కాళ్ళు
వాటర్ ఊరుతున్నాయి చూడండి, వాటర్. నా ఫేస్ చూద్దాం. చూద్దాం పైన. శివ అమ్మని తోలుకురండి. చాలా బాగుంది, ఎంత వండర్ఫుల్ ఉంది చూడండి, పచ్చిగా ఉంది. వాటర్ చాలా బాగున్నాయి. తీనానా వీడియో తీ. వీడియో రన్నింగ్ ఉంది. పచ్చిగా ఉంది ఇదంతా. ఇక దూరాలకి చూడండి, ఇల్లు చూడండి, ఇక వాటర్ చాలా బాగుంది. అంతా వాటరే. స్వెట్ వచ్చి ఆయిల్ సంథింగ్ మొత్తం పైన వాటర్ ఇమ్ము లేక వచ్చింది. ఊడల మరి అంటే దీన్ని ఊడల మరి, ఈ ఊడలు లేకుండా కాబట్టి దీన్ని ఊడల మరి అంటారు. ఇదే వచ్చింది ఇది ఊడల మరి అంటే. ఇట్లా కింది కనడ పడుతుంది. బాగుంది కదా సార్ లింగం సార్ ఏమి ఇక్కడ ఇదే లోపల ఏముంది? ఏం లేదు ఎవరు వెళ్ళావా? ఏం లేదు సార్, ఏం లేదు. ఆ లైట్ వేసినంత లాస్ట్ లోపలికి అంతే. సాధిద్దామైన గుహలు ఇక బాగున్నాయి, పర్వాలేదు. ఇట్లా పచ్చి అలా చాలా లోపలికి ఏమో నాకు ఎంతగానో కనిపించే కదా. అవి వాటర్ కొన్ని సంవత్సరాలు కుర్చి ఆ వాటర్ ఇట్లా ఏముంది? ఏం లేదు. అరే రారా చూడరా, రాని రాని ఓ సీరియల్ ఉందండి. అమ్మ చెప్పు, ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇగో చూడండి, చూడండి వాటర్ ఎంత మంచి వస్తుంది. తాగాలి ఇప్పుడు. చూపించు. చూడండి ఈ వాటర్ ఇలాగ కింద పడి ఈ వాటర్ తోనే ఈ రాయి ఇలా తయారైపోయింది. భూమి మీదకి కిందకి పెరుగుతా ఉంది. కాబట్టి ఇది ఊడల మర్రి అని పేరు చప్ప పెట్టారు. చప్పగా ఏదో డిఫరెంట్ టేస్ట్, ఉప్పు అట్లా ఉంది వాటర్. ఊడల మర్రి పేరు బాగా పెట్టారు. వాటర్ సంవత్సరాలకి అంటే మనకు పాత కొన్ని వందల సంవత్సరాల నుంచి నీరు దీంట్లో పడి ఈ శిల ఇలా పెరుగుతుంది శిల. అది ఒక ఊడలాగా పెరుగుతోంది, కిందకి పెరుగుతోంది. కాబట్టి సంవత్సరాలు అయితే వచ్చేస్తుంది, రోజుకి వచ్చేస్తుంది. అట్లా ఊరుకుంటారా మీ అసంటోళ్ళు? ఇట్లా తిప్పి అంటారు, ఇరిగిపోతుంది. అవన్నీ అట్లే ఇరుగు ఉంటున్నాయి అన్ని. చూడండి సార్, ఇగో ఇది కూడా సాఫ్ట్ గా ఉండే, ఇట్లా ఏదుందో అట్లుండే. కానీ ఇగో ఇది చూడండి, యాత్రికుల దర్శనార్థం కొంచెం పగిలిపోతాయి. అంటే పట్టు అతుక్కొనే ఉంటుంది, కానీ మన సౌకర్యార్థం, యాత్రికుల సౌకర్యార్థం వాటర్ ఇలా భూమిలో ఇలా తీయ ఉన్నాయేమో, తీయ ఉన్నాయి. అక్కడ సాల్ట్ ఉంది, సాల్ట్. వాటర్ కూడా ఒక్క అడుగు దూరంలోనే తేడా వస్తుంది వాటర్ యొక్క రుచిగా. తీయ ఉన్నాయి. అరే ఇరవై వాటర్ ఉప్పు అవుతుంది. చూసావా, ఒక్క అడుగు దూరంలోనే తేడా. ఒక ఇలా చిన్న చిన్న డ్రాప్స్ షార్ప్ ఉన్నాయి కదా, షార్ప్ దగ్గర డ్రాప్ అవుతుంది వాటర్. ఇది నల కింద వేసుకొని డైరెక్ట్ వేసుకొని చూస్తే మనకు అర్థమైంది. ఎందుకంటే సాల్ట్ మన చేతిలో స్వెట్ వచ్చింటుంది కాబట్టి చేతితో తీసుకొని నాకే ఎట్లా ఉప్పు పడతాయి. కానీ డైరెక్ట్ నాలుగుతో వేసుకోవాలి, చేతి ఉంటాయి. ఒక్కో దాని ఒక్కో టేస్ట్ సప్ప ఉంటాయి. ఉప్పు ఒక దాంట్లో ఉప్పు అట్లున్నాయి, ఒక దాంట్లో చప్పగా డిఫరెంట్ టేస్ట్ ఉంది. ఈ వాటర్ పడేదాని వల్ల ఇదంతా చెమ్మగా ఉంది. సార్ బంద్ చేయాలా? ఇప్పుడు ఎన్ని చూసాం? పైకి ఎక్కాలన్నయ్య. అమ్మయ్య పైకి ఎక్కుతున్నాం చూడండి, ఆకాశం ఎంత మంచిగా ఉందో. 3 o'clock వచ్చినాం, 5 o'clock వెళ్ళిపోతున్నాం. 2 hours జర్నీ. లోపట తిరగాలి, అటు ఇటు అటు.
అవును పులి ఉంటుంది, చాలా పెద్ద ఉంటుంది పులి అన్న. తినేస్తాను నేను పులి. అవును అంతా కాదు, నిజమే. పైనకెళ్ళి ఇట్లా ఉంది. ఇట్లా ఉంది పైన. ఇది చూస్తే ఏముంది ఏం లేదు అనుకుంటాం, కానీ ఇదే బెలూన్ గుహలు. రాళ్ళతో నెక్స్ట్ మాడిఫై చేసిండ్రు. బయట ఇక్కడ నుంచి ఆడ ఒక బుద్ధుని విగ్రహము, ఎంత బాగుంది చూడండి. అవునమ్మా, అదంతా ఉంది గుహనే, అదంతా చాలా బాగుంది. ఇదంతా గుహనే, అంతా గుహనే ఉంటుంది, అంతా గుహనే, ఏం తెలియనట్టే ఉంది కానీ అంతా గుహనే. అబ్బా నా డౌట్ ఏంటంటే ఏదైతే ఇల్లు ఉన్నాయో ఆడ హెయిర్స్ ఉన్నాయి కిందికి. ఆడ ఇల్లుంది, ఈడో ఇల్లుంది, ఆడ హెయిర్ ఉంది కిందికి కదా, ఏసీ పెట్టినట్టు దాంట్లో నుంచి మిషన్స్ ఉన్నాయి. బర్ర కిందికి వస్తుంది, పైన ఆక్సిజన్ పైకి వెళ్ళి కిందికి కొట్టేస్తుంది గాలంతా. కానీ చాలా బాగుంది, వండర్ఫుల్, ఎక్సలెంట్. సూర్యాస్తం అయికొస్తుంది. 5 o'clock 5:15 అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఆల్. జై హింద్, బాయ్ బాయ్. చూడండి పైననేమో పొలాలు, అక్కడనేమో బెలూన్ గుహలు. రాళ్ళు ఉన్నాయి కదా, అక్కడ నుంచి మనం వచ్చింది. పైన మనం చూస్తే ఏమనుకుంటాం, ఇదంతా గుహలు ఏం లేవు, మొత్తం పంట పొలాలే అనుకుంటాం. కానీ లోపల చూస్తే మరో ప్రపంచం. నిజం, ఇది చాలా హైలైట్ అసలు.